భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఎమ్మెల్యేగా విజయం సాధించినందుకు కృతజ్ఞతాభావంతో తన కోసం ఎంతో కష్టపడ్డ ప్రజలను, నాయకులను, కార్యకర్తలను, మహిళలను చండ్రకొండ మండల కేంద్రంలో గల సీతయ్యగూడెం, మహమ్మద్ నగర్, తిప్పనపల్లి, సుంకర్ బజార్ గ్రామాల్లో పర్యటించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీతయ్యగూడెం గ్రామంలో వెంగళరావు సాగర్ ప్రాజెక్టు అలుగు తెగి నీరు మొత్తం బయటికి వెళ్లిపోవటం వల్ల రైతులకు నీళ్లు అందక ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు విన్నవించగా త్వరలోనే అలుగు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. నేను ఆఫీసర్లో తీసుకొని వస్తున్నాను, మాటలతో కోటలు దింపింది కానీ ఒక్కసారి కూడా చెరువు కాడికి రాలేదు ఆ ఎమ్మెల్యే గారు. ఈ గారు ఎప్పుడు వచ్చినా వాళ్ళని నేను చాలాసార్లు ఒత్తిడి చేసినా వాళ్ళు ఏం చేస్తారు, దానికి ఎస్టిమేషన్ వేసి పంపించే రూలే కానీ దానికి డబ్బులు కావాలని సీఎంని అడిగే హక్కు వాళ్ళకి లేదు కదా. ఎమ్మెల్యే తీసుకొని మేము మంత్రి గారి దగ్గర పోదామంటే ఇదిగో రేపు పోదాం, అదిగో మాపు పోదాం అనుకుంటూ మాటలు గడుపుకుంటూనే వాళ్ళ కథ ముగిసింది. కానీ మా ప్రాజెక్టుకి అయితే ఏది మోచన అయితే కలగలేదు. అది దీనికి జరిగిన భవిష్యత్తు. అలా ఆయకట్టు దీని కింద ఉంది. నీటి నిల్వలు సరిగా లేకపోవడంతో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆలోచనతో మరి పలుమార్లు కూడా దీన్ని మనం ఈ గ్రామస్తులు అధికారుల దృష్టి తీసుకెళ్ళినా కూడా ఇప్పటికి కూడా స్పందించిన పరిస్థితి అయింది. కాబట్టి దీనికి ఖచ్చితంగా రూపదర్శన ఆలోచనతో ఈరోజు నేను రావడం జరిగింది. అదేవిధంగా రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ యొక్క చెరువుని మరి రూపుదిద్దే విధంగా రైతుల పక్షపాతిగా జరిగిన కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉంది. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి ఏదైతే మనం ఈ అలుగుకి మరి పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో భాగంగా దీన్ని ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క చెరువు అద్భుతంగా తయారయ్యే విధంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తాను.